వెల్కమ్ టు రేణుకాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో చికెన్ గోంగూర. మీలో ఎంతమందికి చికెన్ గోంగూర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి, అది కూడా కట్టెల పొయ్యి మీద. ముందుగా అందరికీ ఒక మాట, మీలో ఎంతమందికి సండే చికెన్ తెస్తే మొత్తం వండకుండా కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెడతారో కామెంట్ చేయండి. నాలాగే ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని. నేనైతే మొన్న సండే తెచ్చారు కదా, అది తీసి కొంచెం ఇలాగా దాచిపెట్టి చికెన్ గోంగూర చేసుకుందాం అనుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కట్టెల పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కట్ట, నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక కట్ట అయితే సరిపోద్ది అని చెప్పి ఒక కట్ట గోంగూర ఆయిల్లో వేసేసి వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా ఉంచండి. తర్వాత దాంట్లోనే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. గోంగూర బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా ముక్క వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కూడా మగ్గిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి ఒకసారి మిక్స్ చేసేసి మగ్గిన తర్వాత దాంట్లోనే ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని, అది 1/2 kg చికెన్, ఆ చికెన్ దాంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఈలోపు మూత పెట్టి చికెన్ మగ్గేలోపు మనం తీసి పెట్టుకున్న గోంగూరని ఒక బౌల్లో వేసేసుకొని పప్పు గుత్తి పెట్టి ఎనిపేసేయండి. ఎనిపిన తర్వాత అది సైడ్కి పెట్టేసి దీంట్లోనే చికెన్ మగ్గిపోయి ఉంటుంది కదా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్టబుల్ చేసుకోండి. కట్టెల పొయ్యి కదా, మంట ఎక్కువైతే ఏంటంటే కూర మాడిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను, అది మాకు సరిపోద్ది. ఆ కారం కూడా మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కారం ముక్కలకి బాగా పట్టేదాకా కొంచెం ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపేసి వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక 2 minutes మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది, ముక్కలకి మసాలా బాగా పట్టుతుంది. ఆ తర్వాత వాటిల్లో కర్రీలో ఒక గ్లాస్ వాటర్ వేయండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ కోసం, కూర అనేది మాడిపోకుండా ఉంటుంది మనం గోంగూర వేసిన తర్వాత కూడా. ఆ తర్వాత 2 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మనం ముందుగా వెనిపి పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసేయండి. అదిగోండి నేను అలాగా మెత్తగా చేసుకున్నా. మిక్సీలో వేస్తే ఏంటంటే గోంగూర బాగా మెత్తగా అవుతుంది, ఫ్లేవర్ అంతగా బాగోదు. ఇలా అనుకో కొంచెం పంటికి తగులుతూ ఉంటుంది కదా, మనకు బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా సరిపోతే ఒకసారి వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. చూడండి గోంగూర కొంచెం నాకు పల్చగా ఉంది, అందుకని నేను ఒక మంట తగిలించాను. అలాగా గోంగూర అనేది ఆయిల్ అంతా పైకి తేలాలి. పైకి తేలిన తర్వాత చూడండి గోంగూర ఎంత బాగుందో. మీలో ఎంతమందికి చికెన్ గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎంతమంది ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.